నమస్కారం. చాలా మంది ఇన్వెస్టర్ల మనసులో మెదిలే ఒక ప్రశ్న ఉంటుంది. అయ్యో, నా ఫండ్ పెరగట్లేదు, పక్కవాడి ఫండేమో దూసుకుపోతోంది, ఇప్పుడేం చేయాలి? దీని గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. అసలు ఫండ్ పనితీరు కొంచెం తగ్గగానే కంగారు పట్టం సహజమేనా? ఆ, ఖచ్చితంగా సహజం. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్లోకి కొత్తగా వచ్చిన వారికి ఇది ఇంకా ఎక్కువ. ఎందుకని? అంటే ప్రతి నెలా కొంచెం వడ్డీ జమ అవడం చూసిన వాళ్లకు తమ పెట్టుబడి విలువ తగ్గడం మొదటిసారి చూసినప్పుడు కొంచెం ఆందోళన కలగడం సాధారణమే కదా. నిజమే. సరే, ఆ ఆందోళనను పక్కన పెడితే ఫండ్ పనితీరు బాగోలేదని నిజంగా ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? అమ్మేయాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? దీనికి కొన్ని స్పష్టమైన సూచికలున్నాయి చెప్పాలంటే. రెండు ముఖ్యమైనవి. అవేమిటవి? మొదటది, ఒక ఫండ్ తన బెంచ్ మార్క్ను వరుసగా అధిగమించలేకపోతే. నిజానికి దీర్ఘకాలంలో దాదాపు 80% ఫండ్స్ తమ బెంచ్ మార్క్ను దాటలేవు. 80%? చాలా ఎక్కువ కదా? అవును. కాబట్టి మన ఫండ్ 80%లోకి జారుకుంటోందేమో గమనించాలి. ఇక రెండవది, దాదాపు 2 సంవత్సరాల పాటు అంటే 8 త్రైమాసికాలలో ఫండ్ తన కేటగిరీలో అట్టడుగున ఉంటే అది ప్రమాదఘంటికే అన్నమాట. ఒక్క నిమిషం. ఈ బెంచ్ మార్క్ అంటున్నారు అంటే ఏమిటి? కొంచెం సులభంగా చెప్పగలరా? తప్పకుండా. బెంచ్ మార్క్ అంటే ఫండ్ పనితీరును కొలిచే ఒక స్కేల్ లాంటిది. ఉదాహరణకు, ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉందనుకోండి. ఓకే. దాని బెంచ్ మార్క్ నిఫ్టీ 50 కావచ్చు. అంటే దేశంలోని టాప్ 50 కంపెనీల సగటు పనితీరునే మన ఫండ్ దాటలేకపోతే మనం ఎక్కువ ఫీజు చెల్లించి ఆ ఫండ్లో ఉండటం ఎందుకు? అవును, పాయింటే. కనీసం అంతకన్నా బాగా రాణించాలి కదా? ఖచ్చితంగా. ఓకే. అంటే ఫండ్ పనితీరు సరిగా లేకపోతే అమ్మేయాలి. కానీ చాలా మందిని ఆపేది ఒకే ఒక్క భయం: కాంపౌండింగ్. ఇన్నాళ్ళు సంపాదించిన కాంపౌండింగ్ ప్రయోజనం పోతుందేమోనని. ఇందులో నిజమెంత? ఇది ఇదొక పెద్ద అపోహ. అపోహేనా? అవును. కాంపౌండింగ్ అనేది డబ్బు మీద పనిచేస్తుంది, ఫండ్ మీద కాదు. మీ రూ. 100 ఒకచోట వడ్డీ సంపాదించి 110 అయితే మ్మ్. ఆ 110ని వెంటనే మరో చోట పెడితే ఇప్పుడు 110 మీద వడ్డీ వస్తుంది. మధ్యలో ఆ డబ్బును మనం వాడకుండా ఉన్నంత కాలం కాంపౌండింగ్ రైలు ఆగదు, కేవలం ట్రాక్ మారుస్తుందంతే. వావ్! ఇది చాలా బాగా చెప్పారు. కాంపౌండింగ్ ఆగదు, ట్రాక్ మారుతుంది. మరి ఫండ్ మార్చడంలో అసలు సమస్య కాంపౌండింగ్ కాకపోతే నిజమైన అడ్డంకేంటి? నిజమైన అడ్డంకి పన్నులు. పన్నులా? అవును. ఉదాహరణకు, ఒక ఫండులో మీకు రూ. 30 లాభం వచ్చిందనుకుందాం. మీరు దాన్ని నమ్మినప్పుడు ఆ లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. అంటే మన చేతికి వచ్చేది తిరిగి పెట్టుబడి పెట్టేది 30 కన్నా కొంచెం తక్కువుంటుందన్నమాట. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తొందరపడి తీసుకోకూడదు. ఫండ్ పనితీరు నిజంగా నిలకడగా బాగోలేదని నిర్ధారించుకున్న తర్వాతే మార్చాలి. అవును, ఈ పన్నుల విషయం చాలామంది పట్టించుకోరు. లాభం కనపడగానే మొత్తం మనదే అనుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ డబ్బును కొత్త ఫండ్లో ఎలా పెట్టాలి? ప్రక్రియ చాలా సులభమే. పాత ఫండ్ను రిడీమ్ చేసి వచ్చిన మొత్తం డబ్బును కొత్త ఫండులో ఒకేసారి పెట్టాలి. ఒకేసారా? ఎస్ఐపి లాగా నెల నెలా కాదా? కాదు. ఎందుకంటే ఆ డబ్బు ఇప్పటికే మార్కెట్లో ఉంది కదా. దానిని మళ్లీ విడతల వారీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక చివరిగా, ఈ విషయంలో పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద తప్పు ఏమిటి? అత్యుత్తమ పనితీరును వెంబడించడం. అంటే గత 6 నెలల్లో బాగా రాణించిన ఫండును చూసి అందులోకి దూకేయడం. కానీ అది కొంచెం వింతగా అనిపించడం లేదా? ఎక్కువ రాబడి కోసమే కదా మనం ఇన్వెస్ట్ చేసేది. అలాంటప్పుడు టాప్ పర్ఫార్మర్ను కాకుండా యావరేజ్ ఫండ్ ఎందుకు ఎంచుకోవాలి? మంచి ప్రశ్న. అదేంటంటే, మార్కెట్లు చక్రీయమైనవి. ఈరోజు టాప్లో ఉన్న సెక్టర్ రేపు ఉండకపోవచ్చు. నిన్నటి టాపర్ రేపటి లూజర్ కావచ్చు. అంటే అందుకే నిలకడగా మంచి పనితీరు కనబరిచే ఫండును ఎంచుకోవాలి గాని కేవలం ఇటీవలి విజేతను కాదు. పెట్టుబడి అనేది స్ప్రింట్ కాదు, ఒక మారథాన్. ఓపిక, క్రమశిక్షణ చాలా ముఖ్యం. అద్భుతంగా వివరించారు. మొత్తంగా చూస్తే ఫండును జాగ్రత్తగా ఎంచుకోవాలి, దానికి కనీసం 2 ఏళ్లైన సమయం ఇవ్వాలి, పనితీరు బాగోలేదని నిర్ధారించుకున్నాకే పన్నుల ప్రభావాన్ని అంచనా వేసి మార్చాలి. సరిగ్గా చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యం, భయంతోనూ దురాశతోనూ కాదు, ఒక స్పష్టమైన ప్రణాళికతో నిర్ణయాలు తీసుకోవాలి. వెళ్లే ముందు శ్రోతలకు ఒక ఆలోచన: మన పోర్ట్ఫోలియోను ఓపికతో కూడిన మూల్యాంకనం ఆధారంగా నిర్మించామా, లేక కేవలం ఇటీవలి టాప్ పర్ఫార్మర్ల సమాహారంగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మన దీర్ఘకాలిక ఆర్థిక విజయాన్ని నిర్దేశించవచ్చు.
అబద్ధమో కానీ